మేమైతే బస్సు ఎక్కేసామన్నమాట. జేఎన్జీపీ వ్లాగ్ చేయడానికి హైదరాబాద్లో ఉప్పల్ స్కై వాక్ నుంచి మనం రామంతపూర్కి వెళ్తున్నాం జేఎన్జీపీకి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ అన్నమాట. టోటల్ ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. టోటల్ గ్రీనరీగా గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది గైస్, చూస్తున్నారు కదా. సో ఈ గ్రౌండ్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. దీని లోపల నుంచి అటు గ్రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం నడవగానే మనకి ఫస్ట్ బ్లాక్ కనిపిస్తుంది, అదే నెహ్రూ బ్లాక్. దీనికి నెహ్రూ బ్లాక్ అంటారు గైస్. సో ఫస్ట్ ఈ బ్లాకే వస్తుంది. దీంట్లో త్రిబుల్ డిపార్ట్మెంట్, ఇంకా కెమికల్ డిపార్ట్మెంట్, ఇంకా వేరే బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి గైస్ ఈ బ్లాక్లో. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ బ్లాక్లో ప్రిన్సిపల్ ఛాంబర్ అనేది ఉంటుంది. ప్రిన్సిపల్ ఛాంబర్ ఇది చూసిన కదా గైస్, ఆ కిటికీలోనే ప్రిన్సిపల్ ఛాంబర్ అన్నమాట. నెక్స్ట్ మనం అటు దూరం వెళ్ళగానే మనకి ఇట్ సైడ్కి గర్ల్స్ హాస్టల్ అనేది ఉంటుంది గైస్. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు గర్ల్స్ హాస్టల్. సో చాలా లాంగ్గా ఉంటుంది, మనకి రౌండ్గా తిరగడానికి కూడా ఉంటుంది ఈ బ్లాక్ వెనక నుంచి. సో ఇలా ముందుకు వెళ్ళగానే అక్కడ మనకి చివరన కనిపిస్తుంది, అది మన మ్యాథ్స్ టీచర్స్ వాళ్ళు ఉండే బిల్డింగ్ అన్నమాట. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టాఫ్ మొత్తం అక్కడే ఉంటారు. సో ఇది వచ్చేసి మొత్తం నెహ్రూ బ్లాక్ అన్నమాట. సో ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అన్నమాట గైస్. గర్ల్స్ హాస్టల్ న్యూ బిల్డింగ్, చాలా బాగుంటుంది లోపల. మనం దారి అనేది ఇట్లా ఈ చెట్ల వెనకాల నుంచి పోవాలి. వెళ్ళగానే మనకి అక్కడ సైడ్ వేరే దారి అనేది ఉంటుంది. ఆ దారి నుంచి మనకి టెంపుల్ వస్తుంది గైస్. అంటే హాస్టల్ పక్కనే టెంపుల్ ఉంటుంది, ఒక చిన్న దారి ఉంటుంది, ఆ దారి నుంచి టెంపుల్ ఉంటుంది. ఈ చిన్న దారి నుంచి వెళ్తే అక్కడ సాయిబాబా టెంపుల్ అనేది ఉంటుంది. సో గర్ల్స్ హాస్టల్ వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్, మనం ఇప్పుడు అలో చేయరు అన్నమాట. సో గర్ల్స్కి అనేది ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయింది డిప్లొమా ఈ కాలేజ్లో. సో నేను ఈసీ చేశాను అన్నమాట ఈ కాలేజ్లో. అది వచ్చేసి మనకి వర్క్ షాప్స్ ఉంటాయి అన్నమాట. అటు మెకానికల్ వర్క్ షాప్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి. ఇది కార్ పార్కింగ్. నెక్స్ట్ ఈ బ్లాక్ వచ్చేసి మనకి ఇందిరా బ్లాక్ గైస్. ఇంతకుముందు చూసింది నెహ్రూ బ్లాక్. ఇది అయితే టాయిలెట్స్ జెంట్స్ అండ్ ఉమెన్స్వి. ఇలా ఉంటుంది గైస్ మొత్తం. ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్, ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇది అనిపిస్తుంది మీకు. సో పెయింటింగ్ నడుస్తుంది, పెయింటింగ్ వేస్తున్నారు. కాలేజ్ కొత్త స్టార్ట్ చేసినట్టు చేస్తున్నారు. అక్కడ మా డాడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు గాయస్, నేను వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లాక్స్కి మనం ఇప్పుడు వెళ్దాం గాయస్. సో ఇది వచ్చి బయటికి వెళ్ళే రూట్, ఇది రోడ్ అన్నమాట. ఈ రోడ్ నుంచి మన కాలేజ్కి రావడమైనా పోవడమైనా జరుగుతుంది. అటు బెంచెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఏరియా చదువుకోవడానికి. అసలు స్టడీస్ మొత్తం ఇక్కడే చేస్తారు స్టూడెంట్స్. చెట్ల మధ్య చాలా బాగుంటుంది ఇక్కడ. అక్కడ వచ్చేసి మనకి ఎన్సీసీ ఓటీ జరుగుతుంది, ఆబ్స్టకిల్ ట్రైనింగ్. అవన్నీ ఆబ్స్టకిల్ ట్రైనింగ్ వే. ఇక్కడ వచ్చేసి గర్ల్స్ ప్లే గ్రౌండ్ చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి వర్క్ షాప్ అండి, ముందే చెప్పాను కదా, దగ్గరకు వచ్చేసాం. అది త్రిబుల్ బ్లాక్ వైట్ది. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ గైస్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన కెమికల్ ఇంకా ఈసీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది గైస్, పైనకి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో. సో బయటికి వెళ్ళిపోదాం ఇంకా, అంతే. ఇదంతా గ్రౌండ్. సో ఆ గేట్ నుంచి ఇట్లా వస్తే గ్రౌండ్ అనేది మనకు కనిపిస్తుంది గైస్.
గ్రౌండ్లో చాలా ఎన్సీసీ అయితే టోటల్ ఈ గ్రౌండ్లోనే జరుగుతుంది. చాలా పెద్దగా ఉంటుంది.